థ్యాంక్ యూ. రవి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో భయంగా ఉందిరా. నేను ఇన్ని అబద్ధాలు ఆడింది కేవలం ప్రేమ కోసమే అంటే నమ్ముతుందా? అబద్ధం ధైర్యంగా చెప్పి నిజం చెప్పడానికి భయపడతావురా? వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతుంది. 100% షూర్. వెళ్ళరా. ఓకే, నువ్వు వెళ్ళు. వెళ్తాగా, నువ్వు వెళ్ళరా. హాయ్ వాసుకి. ఎందుకొచ్చావు? ఇంకా ఎవరిని మోసం చేయడానికి? రీనాకంతా తెలిసిపోయింది. ఇలా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? వాసుకి, నేను రీనాతో మాట్లాడాలి ప్లీజ్. వాసుకి, కానీ రీనా మీతో మాట్లాడదు. హాయ్ రీనా. ఏం కావాలి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. వాసుకి, పొమ్మను. రీనా, నాకెవరితో మాట్లాడే ఇష్టం లేదు. రీనా ప్లీజ్ లిసన్ టు మీ. రీనా, నువ్వెవరు? నీ పేరేంటి? ప్లీజ్ రీనా, నేను చెప్పేది విను. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. రీనా, ఐఎమ్ వెరీ సారీ. నేను ఇప్పుడు నీకు నిజం చెప్పాలనే వచ్చాను, కానీ అంతకు ముందే నీకు తెలిసిపోయింది. చెప్తే అర్థం చేసుకోవే. నేను ఎందుకు నీతో మాట్లాడాలి? రీనా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? రాజేష్, కొత్త సమస్య తీసుకురాకుండా వెళ్ళు ఇక్కడి నుంచి ప్లీజ్. కొంచెం వాసుకి, నన్ను మాట్లాడి ప్లీజ్. ఇది మా ఇద్దరి సమస్య. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. రీనా ప్లీజ్. వాసుకి, అంకుల్ పిలు. రీనా, రవి, నా మాట విను. రవి, రీనా చెప్పేది గో అవుట్ ఆఫ్ మై సైట్ నౌ. రీనా, ఇలా చూడు. ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ? రీనా, ఏమైంది? నువ్వు వచ్చిందంటే వెళ్ళిపో. ఏం కావాలి? ఇక్కడ ఏం చేస్తున్నా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని గొడవ చేస్తున్నావా? రవి, వచ్చిందంటే వెళ్ళిపోరా. రవి, రవి, స్టాప్ ఇట్. రవి, వద్దు, నువ్వు ఇలా వచ్చి. నన్ను ఏదో చేసింది. ఇంకా ఎందుకు నుంచున్నావ్? పో ఇక్కడి నుంచి. లవ్లీ బాణం కొట్టేసింది. వాసుకి, నన్ను ఏదో చేసింది. హలో, నువ్వేనా రవి? నువ్వేనా రీనా జోసెఫ్? పక్కింటి వాడివి? బాడీ గార్డ్వా? ఏం సీనేస్తున్నావా? ఫ్రెండ్ మీద చేసేవాట. రీనా నువ్వు లవ్ చేస్తున్నావా రాజా? లవ్వా? దాన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏం కూసావు? నువ్వు రీనాని పెళ్లి చేసుకుంటావా? హలో శేఖర్, రాజేష్ ని మళ్ళీ రీనాకు ఫోన్ చేయొద్దని చెప్పు. రీనా తనతో మాట్లాడదు. రాజీవ్ ఇక్కడే ఉన్నాడు. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. నువ్వు కొంచెం మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడమంటావు? మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు. పక్కింటి రవిని కొట్టారు. ఎందుకంటే వాసు? నో, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. రీనాని మర్చిపోమని రాజేష్ తో చెప్పు. ఓకే? ఏమంటారు తను మాత్రం కొత్తగా మనకేం చెప్తుందిరా? రీనా అన్నదే తను అంటుంది. ఇలా చూడు, ఇక ఆవిడ చెప్పినా సుబ్బిని చెప్పినా మనం వినొద్దు. మనకున్న సీనే వాడితో, ఆ అమెరికా పార్టీతో. వాడి వల్ల నీకు ప్రాబ్లము, కన్ఫ్యూషన్ వచ్చింది. తిన్నగా వెళ్దాం, వాడికి చెప్పు చూద్దాం. పెట్టా బేడా ఎత్తాడా ఓకే, లేదా మనమే వాడిని ఎత్తేద్దాం రా. ఎవరు సార్?
ఏం కావాలి సార్? 5 ఎక్కడ? అదే సార్ ఎందుకు పోరండి. సార్? Some fire, object of desire, never in the sack and off the beaten track. Hey, but wait up one shot, he's really kick-ass hot. Hey, but wait up one shot, he's really kick-ass hot. తలుపు నీటి లోపలికి వెళ్తానంట. రేయ్ ఎవరాడు? అమెరికా నుంచి వచ్చినాడు. ఎవరాడు? బయటికి రారా, బయటికి రారా, తిరిగి సన్నాసే. ఎక్కడ వస్తున్నావురా? రేయ్ రారా బయటికి. నీ చెల్లిని సావు బామ్మర్దే. రే నిన్ను అడగవలసిన ప్రశ్న అడుగుతావేరా? అసలు నువ్వెవడురా? నువ్వేనా అమెరికా నుంచి వచ్చినా? పేరేంట్రా? రాజీవ్ రా. రాజీవ్ నువ్వేనా? చెప్ప రాజీవ్. ఓగిరి శామ్ వాడే వీడా? అమెరికా ఉన్నాడు. హలో ఇటు చూడరా, నీకో ముఖ్యమైన విషయం చెప్పి పోదామని వచ్చాం. ఏంటిది? డబుల్ బెడ్రూమా? అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏసీ వేస్తావా లేక బయటికి వెళ్దామా? చెప్పామంటావు. శేఖర్ ఉండరా, నేను డీల్ చేస్తున్నాగా. బై బర్త్డే నీకు మాటలు రావమ్మా? శేఖర్ రే ఏంటో నువ్వు వీళ్ళు పాసులు చేద్దామనగా వచ్చాం. సరదాగా నువ్వు చూస్తూ ఉండు. శామ్యూల్. రాజీవ్ శామ్యూల్. రాజీవ్ శామ్యూల్ పాత పార్టీ రీ ఎంట్రీరా. మరీ తేలికైపోయింది. ఇక ఎత్తేడువే. నా ఇంటికి ఎందుకు వచ్చారు? వాస్తు దోషం సరి చేద్దామని. నోరు మూసుకురా. ఇక్కడ ఒకదంతో మాట్లాడదామని వచ్చాం. అది నువ్వని తెలిసాక మాట్లాడే ప్రయోజనం లేదని అర్థమైంది. ఏంట్రా వీడితో నీకు మాటలు? అమెరికా చెప్తున్నా విను. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కల్లో కన్నావు కదూ, అది ఒట్టి కలే. తో నీకు వదిన. ఎలా అంటే వీడి నీకు అన్నగనుక. అర్థమైందిగా? రండ్రా. ఉండరా శామ్, ఇది కాలేజీలో ఆడుకున్న ఆట కాదు. దిస్ ఇస్ మై లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ సీరియస్. రీనా జోసెఫ్, నేను తన్ని ప్రేమించాను. తను నన్ను ప్రేమించింది. ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఈ సమస్య వచ్చింది. శామ్ని దగ్గర గ్రీన్ కార్డ్ ఉంది, డాలర్స్ ఉన్నాయి. వాటికి తను లొంగుతుందనుకోకు. వెంటనే పెట్టేపేట సర్దుకుని వెళ్ళు. అదే మన ఇద్దరికి ఎంతో మంచిది. శామ్ 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 శామ్, నేను ఒక్కసారి చెప్తాను తెలుసుగా. చూసారా హార్లిక్స్ అంకుల్ సోప్ అంటే వచ్చారు. ఏంటోరా బ్యాడ్ టైం నిన్ను ఎగిరెగిరి తంతోంది. నీతో వస్తే మమ్మల్ని తిన్నట్టుంది. ఇక మేము రాం. కొట్ట పళ్ళు రాలుతాయి. ఏరా వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వాడిని పట్టుకుని 4 వాయించి రావచ్చుగా. సలహా ఇస్తున్నాడు విన్నావా? అది చేయాలని చూసాం, కానీ వీడు వదిలిపెడితేగా. కాళ్ళు చేతులు వెనకొట్టేస్తాను. ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్న విషయం ఆ అమెరికా అబ్బాయితో చెప్పావా? సందులో అందరూ వినుంటారు. ఆ లెవెల్కి వచ్చాం. చెప్పిన తర్వాత వాడు పెళ్ళిలా చేసుకుంటారా? పెట్టే బెడ సత్తుకుని పారిపోడు. లేదు సుబ్బిని, శామ్యుల్ గురించి నాకు తెలుసు. నేను అవటం వాళ్ళంత తేలిక కాంప్రమైజ్ అవ్వడం. మా డాడీతో మాట్లాడొచ్చాను. చర్చ్ ఓకే అన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నిన్నో విషయం అడిగి తెలుసుకుందామని వచ్చాను. రాజేష్ అనేవాడు నీకు తెలుసా? నాతో వాడు కాలేజీలో చదివాడు. మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలే. నిన్ను లవ్ చేశానన్నాడు. నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అన్నాడు. అది నిజం కాదని నాకు తెలుసు. జస్ట్ నిన్ను అడిగిపోదామని వచ్చాను. 5 రోజులే నాకు అతను తెలుసు. అవును, రాజీవ్ ఫ్రమ్ అమెరికా అంటూ ఇంటికొచ్చాడు. నేను నువ్వే అనుకుని చనువుగా మాట్లాడాను, మెలిగాను. ఎప్పుడు అది నిజం కాదని తెలిసిందో నేను అప్పటి నుంచి అతనితో మాట్లాడలేదు. ఆ తర్వాత 2-3 సార్లు నన్ను కలవాలని చూశాడు. అవాయిడ్ చేశాను. నా పేరు చెప్పి నీ దగ్గరకు వచ్చాడా? బట్ నేను వస్తున్నానని వాడికెవరు? మనమే. రాజీవ్, దీన్ని పెద్ద విషయం చేయొద్దు.
అతని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో ప్లీజ్, ఏయ్ హీ డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ. ఐ అండర్స్టాండ్. ఇవాళ మా ఇంటికి వచ్చి ఏమన్నాడు తెలుసా? పెట్టే బెడ సర్దుకుని ఊరు దిలిపోమన్నాడు. రాజీవ్ కాగలడా? ఎప్పటికీ కాడు. ఇకెప్పుడు వాడిని డిస్టర్బ్ చేయడు. అదే రాజీవ్ ఫ్రమ్ అమెరికా. అమెరికా చూసావు నువ్వు? అట్లీస్ట్ మ్యాప్లో అయినా చూసావా? ఇప్పుడు ప్రూవ్ అయిందిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ లోకల్ అని. ఏంటి? కాలేజ్ లైఫ్లో నువ్వు నేను గొడవ పడేవాళ్ళం. ఇప్పుడు రియల్ లైఫ్లో గొడవ పడుతున్నావు. కానీ ఈ తడవ నా సైడ్ నుంచి కొట్లాట్లు రక్తాలు ఉండవు. ఎక్కడ కొడితే నీకు నొప్పి పెడుతుందో నాకు తెలుసు. ఏ జానీ, ఈ సండే రాజీవ్ శామ్యుల్, నేను వెట్స్ రీనా జోసెఫ్. ఫస్ట్ ఇన్విటేషన్ నీకే. ఎందుకు? నువ్వు నా అన్నవి కదా, ఎవరు రావద్దు. చించి మారాయరా. Hi. Any calls for me? 1 second. Did Mr. Mishra call? No, but somebody's waiting for you. Me? హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. నీనా ప్లీజ్ నేను చెప్పేది కొంచెం ప్లీజ్, నన్ను కొంచెం మాట్లాడలేవు. నేను ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. ఇలా చూడు, నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను. నేను చేసిన తప్పే. నీకు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. కానీ ఆ టైంలో నా మనసుకు తప్పనిపించలేదు. నాకు వేరే దారి తెలియలేదు రీనా. నే కోరుకుందిలా నీతో పరిచయం, మాట్లాడటం, నీ స్నేహం, అంతే. అందుకే సారీ అన్నానుగా. రీనా లిసన్ టు మీ ప్లీజ్. I'm sorry, but please. Don't make a scene. Just please. Please, Reena, listen to me. Reena, please listen to me. Reena, please. Reena, ఒక్క నిమిషం ఆగు. దయచేసి నేను చెప్పేది విను. నేను మొదట బెంగళూరులో మెరుపుల్లో వానలో చూశాను. తర్వాత రాకేష్ పెళ్ళి చూశాను. సారీ. తర్వాత నేను ఈ బుడ చూసినప్పుడు ఐ వెంట్ క్రేజీ. వాసుగిని మీట్ అయ్యి నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళిన చోటకల్లా నేను వచ్చాను. నీతోనే ఉండాలనిపించేది. ఆ ఛాన్స్ దొరికింది. ఎవరో రాజీవ్ అనేవాడు నేను చూడడానికి వస్తున్నాడని తెలిసి ఆ పేరుతో నీ ఇంటికి వచ్చాను. నేను మోసం చేయాలనే దురుద్దేశంతో మాత్రం కాదు. నువ్వు నన్ను ప్రేమించాలి, అంతే. నేను వన్ థింగ్ ఐల్ టెల్ యూ. కల్లో కూడా నీ దగ్గర నేను నటించలేదు. నేనంటే ఇష్టం అని చెప్పినప్పుడు నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఈలోగా నీకే తెలిసింది. ఐఎమ్ సారీ. నేనేం తప్పు చేశాను? 5 రోజులు నాతో తిరిగావు. నేనెక్కడికైనా తీసుకుపోయి నువ్వు వచ్చేదానివి. నేనంటే నీకు ఇష్టం గనక. అయినా ఏ తప్పు చేయలేదు. నీకు నచ్చిన విధంగా ప్రవర్తించలేదు. నీ మనసుకు తెలీదా? నన్ను నమ్ము. నా ప్రేమ నిజమేనా? నన్ను క్షమించాలని ఒక మాట చెప్పు చాలు. Who do you think you are? ఇప్పుడు నువ్వు మాట్లాడేవి చూడు, అదే నీ నిజమైన క్యారెక్టర్. ఆ 5 రోజుల్లో నన్ను ఎక్కడికైనా తీసుకుపోయి నేను కూడా నీతో వచ్చేదానంటావు, అంతేగా? లైక్ హెల్. రౌడీలు వెంటేసుకుని గొడవలు పెట్టుకునేవాడివి నువ్వు. నువ్వు ఇలాగే మాట్లాడతావు. కానీ ఏదో విధంగా ఒక ఆడపిల్లని లంక తీసుకోగలనుకోకు. నీ ఆట నా దగ్గర సాగా. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఎనీ మోర్. ఆ రోజు నేనంటే ఇష్టమన్నావు. పెళ్ళెప్పుడు చేసుకుంటామని అడిగావు. నేను ఇప్పుడు నచ్చలేదా? అవును, నువ్వు నచ్చలేదు. ఏ వాడే బాగా నచ్చాడా? అవును, నాకు వాడే నచ్చాడు. స్వీట్ అండ్ సూప్. ఇట్స్ ఫర్ హర్. థ్యాంక్ యూ. స్వీట్ కార్న్ చికెన్ సూప్. థ్యాంక్ యూ సార్. ఇండియా వచ్చే ముందు సియాటల్లో ఓ అపార్ట్మెంట్ చూశాను. ఎ వెరీ నైస్ ప్లేస్. మార్నింగ్ నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నన్ను తీసుకోమన్నాను. I have a beautiful place to go back to. We have a beautiful place to go back to.
రీనా, నీ వీసా పేపర్స్ రేపు వస్తాయి. నీ పాస్పోర్ట్ నాకు కావాలి ట్రావెల్ ఏజెంట్కి ఇవ్వడానికి. బై ది వే, ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసావు లేదా? నోటీస్ ఇచ్చావా? హలో, రాజీవ్, రాజీవ్, చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. మాట్లాడతావా? రీనాతో మాట్లాడతావా? నువ్వు తను లవ్ చేస్తున్నావా? నువ్వు లవ్ చేస్తున్నావు తనతో చెప్పంటావా? ఏయ్, నన్ను చూడు, నేను మాట్లాడేప్పుడు నన్ను చూడు. నిన్ను తను లవ్ చేస్తున్నా లేదని తెలుసుకోవాలి, అంతేగా? 1 minute. రీనా, అడుగు, నీ ముందు ఉందిగా, అడుగు. రీనా, ఇవాళ తేలిపోవాలి. ఏం మాట్లాడవే? నేను తను పెళ్లి చేసుకోబోయేవాడిని. ఇంకొన్నాళ్ళు తన భార్య అవుతుంది. నేను చెప్తానుగా, మాట్లాడు. కావాలంటే నా పక్కన నించుంటాను. మాట్లాడరా. ప్రేమించని ఆడదాన్ని బలవంతంగా లొంగ తీసుకోవాలనుకునేవాడు మగాడే కాదురా. కాలేజీలో చదువుకున్నప్పుడు పోకిరివి మారుంటావులే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరమ నీచులు అయ్యారు. ఎన్నిసార్లు చెప్పను, ప్లీజ్ లీవ్ మీ అలోన్. దండం పెట్టారు, ప్లీజ్. రీనా ఉన్న చోట ఇంకోసారి కనబడితే నీ ప్రాణం. రాజీవ్, ఇదిగో తాగు. వద్దు. తాగు. తాగరా. వద్దురా. తాగరా, తాగరా. ఇదిగో తాగు. మావా, వీడి మీద చేయడానికి వాడవడరా? వాడు అవునా పెద్ద పిస్తానా? ఆ అమ్మాయి ఉందని ధైర్యంతో వీడి మీద చేయేశాడు. ఊరుకుంటావా? మావా, వాడిని వదలకూడదురా. కాలేజీలోను లైఫ్ లోను వాడారు నీకెనిమి. ఒక మాట చెప్పు మావా, హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను. మావా, మావా, నువ్వు మంచివాడివిరా. ఆ అమ్మాయితో నువ్వు ఇన్ని రోజులు తిరిగావా? ఎప్పుడైనా ఆ అమ్మాయి దురుద్దేశంతో చూసావా? దురుద్దేశంతో అమ్మాయిని టచ్ చేసావా నువ్వు? లేదు కదూ. మంచివాడివిరా నువ్వు. వాడు నాశనం అయిపోతాడు. ఆపరాని సెంటిమెంట్. ఒరేయ్, అమ్మాయి నీకు దక్కకపోయినా పర్వాలేదురా, వాడికి మాత్రం దక్కకూడదు. చెప్పరా. ఆలోచించుకు మావా, పద వెళదాం. ఎప్పటికైనా నువ్వు అంటే చాలరా. అయిపోయాడా వాడు, అయిపోయాడే. చోట ఇక్కడ. ఓకే, పదండి. ఏంట్రా నీ పొగరు? ఒకసారి చెప్తే అర్థం కదా? వెళ్ళమంటే వెళ్ళవేరా? అందరం కలిసి నిన్ను అమెరికాకి పార్సల్ చేయాలంటావా? మీరెవరన్నా పార్సల్ చేయడానికి? రాజేష్, తీసుకో. కమాన్, ఏసేరా వాణ్ణి. ఏసేరా. పోతా మాకే తినేస్తావరా? ఏరా, వెయ్యి పట్టా. చూస్తావునా? కొట్టా. కొట్టుకురు. కొట్టు. ఆగా వెంట కొట్టుకోడా. ముందు వాడిని కొట్టు. కొట్టు. చూస్తా వెంటనే. మేక్ ఇట్ ఫాస్ట్ రా. కొట్టు. కొట్టు. వాట్ ద హెల్ అయితే? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో. ఏంట్రా ఏమైందా నీకు? రీనాకి వాడంటేనే ఇష్టం. అందుకే కొండ్రా.